హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు పాటు. ఈ పాటలో మేము గజ్జలు చేసుకున్నాం. కొంతమంది కజ్జికాయలని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. గజ్జలు చేసుకునే లేకపోయినా చేతితోనే పర్ఫెక్ట్గా గజ్జలు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక కప్పు మైదా పిండిలో 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. నేను మైదా పిండితో చేస్తున్నాం. మీరు కావాలంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. కలిపి పెట్టిన పిండిని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. పిండి నానేలోపు గజ్జల స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి. 2 మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు 1 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. 3 సమానంగా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నానిన పిండిలో నుంచి కొంచెం తీసుకొని రౌండ్గా పూరీలాగా చేసుకోవాలి. పూరి మధ్యలో రవ్వ కొబ్బరి స్టఫింగ్ పెట్టుకోవాలి. సైడ్స్కి వాటర్ అప్లై చేసుకొని స్టఫింగ్ బయటికి రాకుండా గట్టిగా క్లోజ్ చేసుకోవాలి. అలానే అన్ని గజ్జలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడు గజ్జలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గజ్జలు మంచిగా 2 సైడ్స్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలానే మిగిలిన గజ్జలు కూడా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, సంక్రాంతి స్పెషల్ వేడి వేడి గజ్జలు రెడీ అయ్యాయి.